శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ వేదిక ద్వారా గతంలో అనేక విషయాలు నేను జ్యోతిష్యపరమైనటువంటి కోణంలో వివరించడం జరిగినది. సో అదే పరంపరలో ఇప్పుడు గతంలో వివాహం ఆలస్యం కావడానికి గల కారణం ఏమిటి, యువకులలో అనేటువంటి అంశాన్ని మీకు వివరించడం జరిగినది. సో అదే పరంపరలో భాగంగా సాధారణంగా మనిషి యొక్క జీవితంలో వైవాహిక బంధం అనేది అతి ప్రధానమైనటువంటిది. సో మరి అలాంటి వైవాహిక జీవితం కొరకు అనేక మంది యువకులు అనేవారు ప్రస్తుత కలియుగంలో వారి వారి జన్మలగ్నంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతల వల్ల కొంతమందికి శీఘ్రంగా వివాహం కావడము, కొంతమందికి ఆలస్యంగా వివాహం కావడం అనేది జరుగుతున్నది. కొంతమందికి అసలు వివాహం కాకుండానే వారి యొక్క జీవితం అనేది ముగించడం జరుగుతుంది. సో మరి ఇక్కడ శీఘ్ర వివాహం కానీ లేదా ఆలస్య వివాహం కానీ జరిగినప్పుడు సో ఫైనల్గా ఒక వ్యక్తి అనేవాడు లేదా ఒక స్త్రీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పుడు సో ఆ వివాహ బంధం ద్వారా ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవితంలో ధర్మార్థ కామ మోక్షములైనటువంటి ఆ యొక్క చతుర్విధమైనటువంటి ఫల పురుషార్థాలని సాధించడానికి ఉన్నటువంటి ఒక మార్గం వైవాహిక జీవితం. కాబట్టి ఆ యొక్క పురుషార్థాలను సాధించాలంటే ప్రతి వ్యక్తి కూడా వైవాహిక బంధంలోకి ప్రవేశిస్తేనే అది ఫుల్ఫిల్ కావడం అనేది జరుగుతుంటుంది. మరి అలాంటి వైవాహిక జీవితంలోకి అనేక మంది ప్రస్తుత కలియుగ కాలంలో ఆలస్య వివాహాల కారణమైనటువంటి గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే శీఘ్రంగా వివాహమైన వాళ్ళు కానీ ఆ యొక్క వైవాహిక బంధంలోకి ఎంటర్ అయ్యి కొంతమంది ఏమో ఆ యొక్క బంధాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగించడం జరుగుతుంటుంది. కొంతమంది మాత్రము వైవాహిక జీవితంలో వాళ్ళకు కొన్ని అబ్స్టాకిల్స్ అనేవి రావడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి అంటే లాంగివిటీగా ఉన్నటువంటి ఆ యొక్క వైవాహిక బంధం ఏదైతే ఉంటుందో ఏదో ఒక సందర్భంలో డిస్టర్బ్ కావడం అనేది జరుగుతుంటుంది. సో మరి డిస్టర్బెన్స్ ఆఫ్ బాండింగ్, మ్యారేజ్ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో టెంపరీగా ఉంటుంది, ఒకటేమో పర్మనెంట్గా ఉంటుంది. అంటే తాత్కాలిక వైవాహిక బంధ విచ్ఛిన్నము, శాశ్వతమైనటువంటి విచ్ఛిన్నము. అంటే ఇక్కడ సాధారణ మనం గమనించినట్లయితే దాన్ని మనం ఏమంటే పురుషుని పరంగా చూసినప్పుడు కలత్ర వియోగంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి కలత్ర వియోగము. సో పురుషుని యొక్క జన్మజాతకంలో కలత్ర వియోగం అనేది శాశ్వతమా తాత్కాలికమా అనేది నిర్ణయించడం అనేది ఆ యొక్క వ్యక్తి యొక్క జన్మలగ్నం నుంచి సప్తమ స్థానాత్ ఉన్నటువంటి గ్రహాల యొక్క కండిషన్ బట్టి మనం ఇక్కడ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ తాత్కాలికమైనటువంటి వివాహ బంధ విచ్ఛిన్నం అంటే ఏంటంటే పరస్పర అవగాహన లేకుండా విడిపోవడము కొంతకాలము, తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఏంటిది ఇక్కడ పెద్దల యొక్క సమక్షంలో తిరిగి కలుసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో కొన్ని సందర్భాల్లో కోర్టు ద్వారా విడిపోయినప్పుడు కూడా మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కలవడం అనేది జరుగుతుంటుంది. అంటే డైవర్స్ తీసుకొని మళ్ళీ కలిసేటువంటి సందర్భం కూడా కొన్ని సందర్భాల్లో సాధ్యపడుతుంది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. శాశ్వత వియోగం అంటే ఏంటంటే సో అంటే అక్కడ ఆ భార్య అనేటువంటి వ్యక్తిని అక్కడ లేకపోవడం, అంటే తను మరణించడం అనేది జరుగుతుంటుంది, లేకపోతే కోర్టు ద్వారా విడాకులు అనేవి పర్మనెంట్గా రావడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా రెండు రకాలుగా ఉంటుంది అనమాట శాశ్వత వియోగం అంటాము. సో ఇక్కడ ఈ యొక్క తాత్కాలిక వియోగం, శాశ్వత వియోగం జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జన్మలగ్నాత్ సప్తమ స్థానం ఏదైతే ఉంటుందో, సప్తమ స్థానం అన్నమాట కలత్ర స్థానం అంటాం. కాబట్టి ఆ యొక్క కలత్ర స్థానం అనేది ఎప్పుడైతే పాపగ్రహాలతో అది కనెక్ట్ అయి ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తికి తాత్కాలిక శాశ్వత వియోగాలు అనేవి కలత్ర వియోగాలు అనేవి సంభవిస్తుంటాయి. సో మనం ఇక్కడ గమనించినట్లయితే మామూలుగా ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సప్తమ స్థానం ఏదైతే ఉంటుందో, అంటే దీనికన్నా ముందు మనం కొన్ని ప్రిన్సిపల్స్ చూసుకోవాలి. ఏంటిదంటే ఇక్కడ మనకు జనరల్ గా వివాహం అన్నప్పుడు సో మనము సప్తమ స్థానం చూస్తాం లగ్నాత్. సో అంటే ఇక్కడ సప్తమ స్థానంతో పాటు ఇంకా రెండు
మనము ప్రిన్సిపల్స్ కూడా మనం గమనించాలి. ఏంటి అవి? సో కలత్ర స్థానం అంటే సప్తమ స్థానం, తర్వాత కలత్ర భావాధిపతి అంటే జన్మలగ్నాత్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన కలత్ర భావం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుంభలగ్నానికి కలత్ర భావం ఏమొచ్చి సింహరాశి వచ్చింది. అదే మకర లగ్నం అయింది అనుకోండి, ఏమవుతుంది? కలత్ర భావం అనేది కలత్ర స్థానం అనేది అది వచ్చేసి కర్కాటక రాశి అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ లగ్నాత్ యొక్క కలత్ర భావాధిపతులైన వాళ్ళు మారుతుంటారు. కాబట్టి కలత్ర స్థానము సప్తమ స్థానము, కలత్ర భావాధిపతుల్ని ప్లస్ కలత్ర కారకుడు. కలత్ర కారకుడు అంటే వివాహానికి కారణమైనటువంటి ఒక గ్రహం ఉన్నది. అంటే ప్రతి గ్రహానికి కూడా ఒక కారకత్వం ఇచ్చాం మనం జ్యోతిష్ శాస్త్రంలో. సో ఆ రకంగా మనం చూసినప్పుడు కళలకు లేదా వివాహానికి ప్రధానమైన కారకుడు ఇక్కడ మనకు శుక్రుడు. కాబట్టి కలత్ర స్థానాన్ని అయినటువంటి సప్తమ స్థానాన్ని, కలత్ర భావాధిపతిని ఆ యొక్క లగ్నాత్, తర్వాత ఏ లగ్నానికైనా కలత్ర కారకుడు శుక్రుడు. కాబట్టి ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని మనము వైవాహిక జీవితం యొక్క బాండింగ్ ఆఫ్ పీరియడ్ ని మనం ఇక్కడ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో మరి ఇక్కడ గమనించినట్లయితే శాశ్వత వియోగం అనేది జరగాలి అంటే కొన్ని రూల్స్ అనేవి అప్లికబుల్ కావాలి. ఏంటిది అది అంటే లగ్నాత్ సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానం ఏదైతే అవుతుందో ఆ యొక్క సప్తమ స్థానాత్ అష్టమ స్థానాధిపతి లేదా అష్టమ స్థానం ఏదైతే ఉంటుందో అది పాప గ్రహాల చేత కనెక్షన్ పొంది ఉంటే ఆ యొక్క వ్యక్తికి కలత్ర వియోగం అనేది శాశ్వతంగా జరుగుతుంటుంది. ఏంటిది? సప్తమ స్థానాత్ అష్టమం అంటే సప్తమ స్థానాత్ అష్టమం ఏమవుతుంది? లగ్నాత్ కుటుంబ స్థానం అవుతుంది. అంటే ఈ కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, లేకపోతే దీన్ని వీక్షించినా, లేకపోతే దీనికి ఏదో రకంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సంబంధం ఉన్నా ఆ వ్యక్తికి కలత్ర నష్టం అనేది జరుగుతుంటుంది. అంటే శాశ్వతమైనటువంటి ఏమవుతుంది? డిస్కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే నేను చెప్పినట్టు మరణం అనేది సంభవిస్తుంటుంది మిడిల్ ఆఫ్ ద పీరియడ్ లోనే. సో అలా కాకుండా ఇంకొక రకమైనటువంటి యాంగిల్ కూడా మనం గమనించవచ్చు. సప్తమ స్థానాత్ అష్టమం మాత్రమే కాదు, సప్తమ స్థానాత్ ద్వితీయ సప్తమ స్థానాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మనకు సప్తమ లగ్నాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఇది ద్వితీయ స్థానం అవుతుంది, ఇది సప్తమ స్థానం అవుతుంది. అంటే రెండవ ఏడవ అధిపతులు ఎప్పుడైనప్పుడు కూడా పాపులు అవుతారు. అది లగ్నాత్ కావచ్చు, సప్తమ లగ్నాత్ కావచ్చు. కాబట్టి సప్తమ లగ్నాత్ 2, 7వ స్థానాలు కానీ లేకపోతే ఆ యొక్క స్థానాధిపతులు కానీ పాపగ్రహాల చేత కనెక్షన్ ని కలిగి ఉన్నప్పుడు కూడా అది కలత్ర వియోగానికి దారి తీయడం అనేది జరుగుతుంటుంది. సో దాంతో పాటు గోచారంలో ఆ యొక్క 2, 7వ స్థానాధిపతుల యొక్క దశలు వచ్చినా గాని, లేకపోతే వారి యొక్క వేరొక దశలో వారి యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు కానీ, లేదా వారి యొక్క ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క గోచార సమయంలో ఈ యొక్క వివాహ బంధం అనేది డిస్కనెక్ట్ కావడం అంటే కలత్ర వియోగం సంభవించడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడు ఇది? శాశ్వతమైనటువంటి కలత్ర వియోగము. సప్తమ స్థానాత్ అష్టమ స్థానంలో పాపగ్రహాలున్నా, సప్తమ స్థానాత్ ద్వితీయ సప్తమ స్థానాలు ఏవైతే ఉంటాయో అవి స్థానాలు గాని స్థానాధిపతులు గాని పాపగ్రహాల చేత సంయుక్తం చెందిన ఈ యొక్క 2వ 7వ స్థానాధిపతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క దశ అంతర్దశ ప్రత్యంతర దశ కాలంలో గోచార సమయంలో ఈ యొక్క కలత్ర వియోగం అనేటువంటి కండిషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా? సో మరి ఇక్కడ దాంతో పాటు మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటిదంటే ఈ యొక్క సప్తమ అష్టమ స్థానాలు ఏవైతే ఉంటాయో, ఓకేనా? సో ఈ యొక్క సప్తమ అష్టమ స్థానాలు అనేవి లగ్నాత్ 3వ 7వ 11వ స్థానాల చేత గాని స్థానాధిపతుల చేత గాని కనెక్షన్ కలిగి ఉన్నట్లయితే అది కూడా కలత్ర వియోగానికి దారితీస్తుంది. ఎందుకు? ఏ లగ్నానికైనా 3వ 7వ 11వ అధిపతులైన వారు పాపులు. కాబట్టి ఇలాంటి పాప స్థానాధిపతులైనటువంటి గ్రహాలు ఎవరైతే ఉంటారో వారు సప్తమ అష్టమ స్థానాలకు కనెక్షన్ కలిగి ఉంటే అది కూడా కలత్ర వియోగాన్ని వివాహ బంధాన్ని డిస్కనెక్షన్ చూపిస్తుంది. తర్వాత 7, 8వ స్థానం అనేది 2, 6, 8, 12 స్థానాధిపతుల చేత అంటే త్రికోణాధిపత్యం లేకుండా కేవలం 2, 6, 8, 12 స్థానాధిపత్యం వచ్చినటువంటి గ్రహాల యొక్క కనెక్షన్ అనేది
7, 8 స్థానాలకు ఏర్పడినప్పుడు వివాహ బంధం అనేది విచ్ఛిన్నమవుతుంది. ఏంటిది త్రికోణాధిపత్యం లేనటువంటి గ్రహాల స్థితి అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ జన్మకుండలిలో లేదా రాశి చక్రంలో మనకు ఉన్నటువంటి 12 గదుల్లో కొన్ని గ్రహాలకు 2 ఇళ్ళు వచ్చినాయి, కొన్ని గ్రహాలకు ఒకటే ఇల్లు వచ్చింది. సో ఆ రకంగా చూసినప్పుడు మనకు చంద్రునికి ఒకటే ఇల్లు, రవికి ఒకటే ఇల్లు. సో మిగతా అన్నిటికి కూడా 2 ఇల్లు రావడం జరిగింది. బుధునికి 2 ఇండ్లు, శుక్రునికి 2 ఇండ్లు, కుజునికి 2 ఇండ్లు, గురునికి 2 ఇండ్లు, శనికి 2 ఇండ్లు. కానీ ఇక్కడ రవిచంద్రులో మాత్రం ఒకటే ఇల్లు రావడం అనేది జరిగినది. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే కొన్ని లగ్నాలకు 2వ స్థానాధిపత్యం పొందినటువంటి గ్రహానికి లేదా 6వ స్థానాధిపత్యం లేదా 8 లేదా 12 స్థానాధిపత్యం వచ్చినటువంటి గ్రహాలకు కోణాధిపత్యం కూడా వస్తుంటుంది. సో ఆ సందర్భంలో అంటే 2, 6, 8, 12 స్థానాధిపత్యం వచ్చినటువంటి గ్రహానికి కోణాధిపత్యం అంటే 1వ ఆధిపత్యం కానీ 5వ ఆధిపత్యం కానీ 9వ ఆధిపత్యం కానీ వచ్చినప్పుడు సో ఆ సందర్భంలో ఆ గ్రహాలు అనేవి 7, 8 స్థానాలతో కనెక్షన్ ఉంటే వాటి యొక్క ఫలితం అనేది అంటే వాటి యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఏదో ఒక 10%, 20% ఇస్తే తప్ప కంప్లీట్ గా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వవు. ఎందుకు? ఆ యొక్క గ్రహానికి కోణాధిపత్యం వచ్చింది కాబట్టి. కానీ త్రికోణాధిపత్యం లేనటువంటి అంటే 1, 5, 9వ స్థానాధిపత్యం రానటువంటి అంటే కేవలం ఆ గ్రహానికి 2, 6, 8, 12వ ఆధిపత్యం మాత్రం వచ్చింది, దాని కోణాధిపత్యం రాలేదు. సో ఆ సందర్భంలో ఆ యొక్క గ్రహాలు అనేవి 7, 8 స్థానాలతోటి కనెక్షన్ ఉంటే అది కూడా కలత్ర వియోగానికి దారితీస్తుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇదే కుంభలగ్నాన్ని తీసుకుందాం. ఈ కుంభలగ్నానికి ద్వితీయాధిపతి ఎవరు మనకి ఇక్కడ? గురుడు. ఈ గురునికి ఏ కోణాధిపత్యం వచ్చిందా? మళ్ళీ గురుని యొక్క ఇల్లు ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. ఇదేంది మనకు 11వ స్థానం. ఓకేనా? కాబట్టి గురునికి 2, 11వ స్థానం వచ్చింది అంటే కోణాధిపత్యం రాలేదు. కాబట్టి కుంభలగ్నానికి గురుడు అనేవాడు ఏం చేస్తాడు? వివాహపరంగా కొంత నష్టాన్ని కలిగిస్తాడు. అదే విధంగా మనం గమనించినట్లయితే మిథున లగ్నాన్ని తీసుకుందాం. మిథున లగ్నానికి ఎవరు మనకి ఇక్కడ? 6వ అధిపతి. 1, 2, 3, 4, 5, 6వ అధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు అనేవాడు మనకు ఇంకొక ఇల్లు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క లగ్నాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క కుజుని యొక్క 2వ ఇల్లు ఏమవుతుంది? 11వ స్థానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఈ యొక్క మిథున లగ్నాత్ కుజునికి 6వ స్థానం వచ్చింది, 11వ స్థానం వచ్చింది. ఓకేనా? అంటే కంప్లీట్ గా పాప ఫలాన్ని ఇస్తాడు. ఈయనకేం 1వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానము రాలేదు. కాబట్టి ఇక్కడ 6వ స్థానం వచ్చింది. ఇక్కడ ఏంది? 6వ ఆధిపత్యం వచ్చింది, 11వ ఆధిపత్యం వచ్చింది. కాబట్టి ఇక్కడ మిథున లగ్నానికి కుజుడు అనేవాడు కంప్లీట్ గా ఏం చేస్తారు? ఇక్కడ పాపత్వ ఫలితాన్ని కూడా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే కర్కాటక లగ్నం చూద్దాం. ఇక్కడ కర్కాటక లగ్నాన్ని గమనించినప్పుడు మనకి ఇక్కడ ఎవరు? ఈ యొక్క అష్టమాధిపతి. ఓకేనా? కర్కాటక లగ్నానికి ఎవరు? అష్టమాధిపతి శని. ఓకేనా? అష్టమ స్థానం మాత్రమే వచ్చింది, అష్టమాధిపత్యం వచ్చింది. ఎలాంటి కోణాధిపత్యం అనేది శనికి రాలేదు. కాబట్టి ఇక్కడ కర్కాటక లగ్నానికి మనకు శని కూడా. ఓకేనా? సో ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోతే కేవలము 2, 6, 8, 12 స్థానాధిపత్యం మాత్రమే వచ్చి ఎలాంటి కోణాధిపత్యం రానటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి 7, 8 స్థానాలతోటి కనెక్షన్ పొందినప్పుడు అవి కూడా ఆ యొక్క వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి అనేటువంటిది ఒక జ్యోతిషపరమైనటువంటి కాన్సెప్ట్. సో దీనితో పాటు మనకిక్కడ ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. అప్లికేబుల్ అయినాయా లేవో ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు మనం కొన్ని ప్రిన్సిపల్ చెప్పుకున్నాం కదా, ఇవి ఇక్కడ అప్లికేబుల్ అయినాయా లేవో ఒకసారి మనం గమనిద్దాం. చూద్దాం. ఇక్కడ కుంభ లగ్నం. ఓకేనా? లగ్నంలో రాహు ఉన్నాడు. సో లగ్నాత్ 7వ స్థానం ఏమవుతుంది? సింహరాశి అవుతుంది. అంటే ఇక 7వ స్థానంలో ఎవరున్నారు? ఇక్కడ కలత్రకారకుడైనటువంటి శుక్రుడు ఉన్నాడు, తర్వాత షష్టాధిపతి అయినటువంటి చంద్రుడు ఉన్నాడు, తర్వాత కేతు ఉన్నాడు. ఓకేనా? సో మరి ఇక్కడ 7వ స్థానాధిపతి ఎవరున్నారు మనకి? ఇక్కడ ఏం చెప్పాను నేను? సప్తమ స్థానం చూసుకోవాలి. 7వ స్థానంలో ఉన్న గ్రహాలు ఈ 3 ఉన్నాయి. తర్వాత ఇంకొకరు ఏంది? భావాధిపతి అన్నాడు. అంటే సప్తమాధిపతి ఎవరు ఇక్కడ మనకు? రవి. రవి ఎక్కడ ఉన్నాడు? 5వ స్థానంలో ఉన్నాడు. తర్వాత కలత్ర కారకుడు అన్నాడు. కలత్ర కారకుడు ఎవరు? శుక్రుడు. ఎక్కడ ఉన్నాడు? ఆయన 7మంలో ఉన్నాడు. ఓకేనా? సో అంటే కలత్ర కారక శుక్రుడు 7మంలో ఉన్నాడు, కలత్ర భావాధిపతి రవి 5మంలో ఉన్నాడు, కలత్ర స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. అర్థమైందా? సో మరి ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ కలత్రకారకుడు శుక్రుడు అనేవాడు సప్తమ స్థానంలో ఉండు కాబట్టి, కలత్ర స్థానంలో ఉండు కాబట్టి వివాహం అనేది ఎలాంటి డోకా లేకుండా మంచిగానే జరుగుతుంది, మంచిగానే లాంగ్వేజ్ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ డైరెక్ట్ గా చూస్తే మనకి ఇక్కడ మంచిగా ఉన్నట్టు అవపడుతుంది. కానీ దీని ఇండైరెక్ట్ కోణంలో మనం చూస్తే ఈ యొక్క స్థానం అనేది అది డ్యామేజ్ అయింది. ఎట్లా డ్యామేజ్ అయింది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ లగ్నాత్ సప్తమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ లగ్నానికి ఎవరు చతుర్థ భాగ్యాధిపతి, అంటే బెనిఫిట్ ప్లానెటే. కానీ ఈ శుక్రుడు అనేవాడు మగా నక్షత్రంలో ఉన్నాడు. ఈ యొక్క మగా నక్షత్రాధిపతి ఎవరు ఇక్కడ? కేతు. కాబట్టి కేతు అనేవాడు కుంభ లగ్నానికి పాపి. ఓకేనా? కాబట్టి అంటే కేతు అనేవాడు ఏం చేస్తే ఇక్కడ అతడు కుజుని యొక్క ఫలితాలను, రవి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. మరి ఎక్కడున్నాడు మళ్ళీ ఆయన? ఇక్కడ ఈ యొక్క సింహంలోనే ఉన్నాడు. ఇది ఎవరి ఇల్లు? రవి ఇల్లు. కాబట్టి ఈ యొక్క శుక్రుడు అనేవాడు సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అతను కేతు నక్షత్రంలో నిక్షిప్తమై ఉండడం వలన, ఆ కేతు నక్షత్రం కేతు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రవి ఇంట్లో ఉండడం వలన ఇక్కడ ఇండైరెక్ట్ గా ఈ శుక్రుని యొక్క మెయింటెనెన్స్ అనేది రవి యొక్క ఆధీనంలోకి వచ్చేసింది. అర్థమైందంటే శుక్రుడు స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వలేకపోయాడు. అంటే ఇతను ఇండైరెక్ట్ గా రవి యొక్క ఆధీనంలో తన యొక్క ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ 7వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో అతను 3వ స్థానాధిపతితో కలిసి ఉండడం కానీ, లేకపోతే అష్టమ స్థానంతో కలిసి ఉండడం. 7, 8 అధిపతులకు మనకి ఇక్కడ 7, 8వ అధిపతికి ఏం కనెక్షన్ కావాలని చెప్పాను. ఇక్కడ ఈ యొక్క సప్తమాధిపతి యొక్క కనెక్షన్ కానీ, లేకపోతే తృతీయాధిపతి కనెక్షన్ కానీ ఏర్పడ్డప్పుడు కూడా వివాహం విచ్ఛిన్నం అవుతుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి అక్కడ ఈ యొక్క ప్రిన్సిపల్ అప్లికేబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ సప్తమాధిపతి ఎవరు? రవి. ఓకేనా? సో ఇతను ఏం చేసిన ఇక్కడ అష్టమాధిపతి ఎవరైతే బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బుధుని యొక్క సమక్షంలోనే రవి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సప్తమాధిపతి రవికి ఏమైంది? అష్టమాధిపత్యం చేత సంబంధం ఏర్పడింది. ఓకేనా? ప్లస్ అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరు 11వ అధిపతితో కూడా సంబంధం ఉంటే ప్రిన్సిపల్ అప్లికల్ అవుతుందని చెప్పాను. చూడండి, ఇక్కడ మనకు 11వ అధిపతి గురుడు. గురుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇతనితో కలిసి లేకపోయినప్పుడు కూడా ఇతని యొక్క వీక్షణ అనేది ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి యొక్క సప్తమ అష్టమాధిపతిపై ఉన్నది. కాబట్టి ఇక్కడ సప్తమ అష్టమాధిపతులపై 3, 7, 11 మూడేంటిది? ఇక్కడ కుజుడు ఆల్రెడీ ఇక్కడనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సప్తమ అష్టమ స్థానాలకు తృతీయ సప్తమ ఈ యొక్క లాభ అధిపతుల యొక్క కనెక్షన్ ఉన్నప్పుడు వివాహం అనేది విచ్ఛిన్నమవుతుంది. సో ఆ యొక్క ప్రిన్సిపల్ ఇక్కడ అప్లికేబుల్ అయింది. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శుక్రుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు? కేతు నక్షత్రంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఇక్కడ రవి యొక్క ఫలితాలు ఇచ్చాడు. అదే విధంగా మనం గమనించినట్లయితే చంద్రుడు. ఓకేనా? చంద్రుడు కూడా ఎక్కడ ఉన్నాడు? కేతు నక్షత్రంలో ఉన్నాడు. అర్థమైందా? సో ఇక్కడ కేతు నక్షత్రంలో ఉండడం వలన ఈ కేతు ఎవరైతే ఉన్నారో రవి ఫలితాలు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈ యొక్క వివాహ బంధాన్ని విచ్ఛిన్నించడం అనేది జరిగినది. తర్వాత మనం గమనించినట్లయితే మరి ఇక్కడ శుక్రుడు అనేవాడు సప్తమంలో ఉన్నాడు కానీ దీనికి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే కేతు యొక్క నక్షత్రం ఉన్నాయని చెప్పుకున్నాం. మరి పంచమాధిపతి బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు కదా, ఇతనాన్ని యొక్క పరిస్థితిని అవాయిడ్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు అంటే చూద్దాం ఒకసారి. బుధుడు ఎక్కడ ఉన్నాడు? గురుని యొక్క పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. అంటే పునర్వసు నక్షత్రం ఎవరిది? ఇక్కడ గురు ఉంది. ఆ గురుడు ఎక్కడ ఉన్నాడు? ఈ యొక్క శుక్రుని ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ? శుక్రుని ఇంట్లో ఉన్నాడు. ఈ యొక్క శుక్రుని ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు? శని చేత వీక్షించబడుతున్నాడు. అర్థమైందా? శని లగ్నాధిపతి. కానీ మేషంలో శని అనేవాడు ఏమైంది? ఇక్కడ నీచబట్టి. అంటే నీచబట్టినటువంటి శని తన యొక్క ఫలితాన్ని ఇవ్వడు. కాబట్టి ఏంది? ఇక్కడ ఈ యొక్క శనికి లగ్నాధిపత్యంతో పాటు ఏమొచ్చింది? ఈ యొక్క 12వ ఆధిపత్యం వచ్చింది. 12వ ఆధిపత్యం ఏంది? డిస్కనెక్షన్ కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క డిస్కనెక్టివిటీ భావాధిపతి అయినటువంటి యొక్క శని ఎవరైతే ఉన్నారో ఇక్కడ నీచ పట్టినటువంటి స్థానంలో ఉండి తన యొక్క వీక్షణతోటి ఈ యొక్క గురుని చూస్తున్నాడు. ఈ గురుడు ఎవరు? ఇక్కడ ఈ యొక్క రవి నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహం. కాబట్టి ఇండైరెక్ట్ గా శని అనేవాడు ఏమైంది? ఇక్కడ రవితో కనెక్ట్ గా ఉన్నాడు. అంటే రవి అనేది ఇక్కడ మనకు సప్తమ స్థానాధిపత్యం. కాబట్టి ఈ విధంగా శని యొక్క ప్రభావం వల్ల కూడా ఏమైంది? ఇక్కడ మనకు ఈ యొక్క వివాహ బంధం అనేది విచ్ఛిన్నం కావడం అనేది జరిగినది. అంటే
ఇక్కడ డైరెక్ట్ గా చూసినప్పుడు మనకు అంత మంచిగా అవపడుతుంది, కానీ ఇండైరెక్ట్ గా మనం చూసినప్పుడు ప్రతి గ్రహం కూడా ఏముంది ఇక్కడ మనకు కేతువు తోటి రవి తోటి కనెక్షన్ కావడము, తర్వాత కుజునితో కనెక్షన్ కావడము. సో ఈ యొక్క యాంగిల్స్ లో ఉండడం వలన ఈ వివాహ బంధం అనేది విచ్ఛిన్నం కావడానికి కావాల్సిన పరిస్థితులు అనేవి ఈ యొక్క లగ్న కుండలిలో మనకు ప్రస్ఫుటించడం అనేది జరిగినది. సో మరి ఇక్కడ గమనించినట్లయితే మరి ఎప్పుడు జరిగింది వివాహము అంటే సాధారణంగా రవి దశ శుక్ర యొక్క అంతర్దశలు అంటే 1999 సంవత్సరంలో, అంటే ఈయన పుట్టిన 1970 సంవత్సరంలో. సో ఆ వ్యక్తికి 1999 సంవత్సరంలో రవి దశ శుక్ర అంతర్దశ నడుస్తున్నప్పుడు వివాహం జరిగింది. సో రవి దశ కంప్లీట్ గా ఏమొస్తుంది మనకు సాధారణంగా చంద్రదశ వచ్చేస్తుంది. ఓకేనా. సో రవి దశ 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాలు రవి దశ అయిపోగానే సో మనకి ఇక్కడ చంద్రదశ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క చంద్రదశ రాగానే చంద్రుని యొక్క దశలో, చంద్రుని యొక్క అంతర్దశలో అంటే 2000 సంవత్సరంలో ఈ యొక్క వివాహం విచ్ఛిన్నం కావడం అనేది జరిగింది. అంటే జస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత 2 నుంచి 3 నెలల కాలంలో, 2 నుంచి 3 నెలలు కాగానే ఈ యొక్క వివాహ బంధం అనేది విచ్ఛిన్నం కావడం అనేది జరిగినది. సో ఆ విచ్ఛిన్నం జరగడం గల కారణం ఏంటిదంటే ఇక్కడ మనకు ఈ యొక్క కలత్రకారకుడైన శుక్రుడు పాపుడైనటువంటి కేతు నక్షత్రంలో ఉండడము, ఆ కేతు రవి ఇంట్లో ఉండి రవి యొక్క ఫలితాలు ఇవ్వడము. ఎందుకు? కుంభలగ్నానికి రవి పాపి. ఓకేనా. సో అదే విధంగా ఆ యొక్క రవి యొక్క ఎవరైతే ఉన్నారో ఆ రవి అనేవాడు ఎక్కడ మనకు గురుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సో ఇక్కడ గురుడు అనేవాడు కూడా ఏంటి మనకు ఈ యొక్క లగ్నానికి పాపి. కాబట్టి ఆ యొక్క గురుని యొక్క స్థితి ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్థితి ఎక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు శని యొక్క వీక్షణ దాని మీద జరిగింది. శని ఇక్కడ నీచ పొంది ఉన్నాడు కాబట్టి అతను 12వ స్థానాధిపతి కాబట్టి ఏం చేశాడు? అతను ఇండైరెక్ట్ గా రవితో కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇటు శని యొక్క ప్రభావం వల్ల ప్లస్ ఇటు రవి యొక్క ప్రభావం వల్ల ప్లస్ అదే విధంగా ఈ యొక్క కేతు నక్షత్రం యొక్క ప్రభావం వల్ల జరిగింది. అయితే ఎప్పుడైతే వివాహం 1999లో జరిగిందో సో జరిగిన 2 నెలలకి 3 నెలలకి ఏమైంది? ఇక్కడ మనకు భార్య తోటి అతనికి కాన్ఫ్లిక్ట్స్ రావడం అనేది జరిగింది. అంటే శత్రుత్వం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ శత్రుత్వం అంటే ఇక్కడ లగ్నాత్ షష్టమాధిపతి ఎవరు? ఇక్కడ చంద్రుడు. ఓకేనా. సప్తమ స్థానం ఏమన్నా మనం ఇక్కడ శత్రుస్థానం అని చెప్పుకుంటాం, రోగస్థానం అని చెప్పుకుంటాం. కాబట్టి ఆ యొక్క షష్టాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ సప్తమ స్థానంలోనే ఉన్నాడు. ఆ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? మళ్ళా కేతు నక్షత్రంలోనే ఉన్నాడు. కాబట్టి ఇటు కలత్ర స్థానాధిపతి శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత షష్టాధిపతి ఎవరైతే ఉన్నారో చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఓకేనా. సో ఆ కేతు కూడా ఎక్కడ సప్తమ స్థానంలోనే ఉండి సో అతను రవి యొక్క ఆధీనంలో ఉండడం వలన ఇక్కడ రవి ఫలితాలు అనేవి సప్తమ స్థానానికి అప్లికేబుల్ కావడం అనేది జరిగినది. అంటే రవి ఏం చేసిన ఇక్కడ విడదీయడం అనేది జరిగినది. సో మరి ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? ఇదంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ యొక్క లగ్న కుండలిలో ఇలాంటి గ్రహాల యొక్క స్థితి ఉన్నంత మాత్రాన జరగాలని రూల్ ఏం లేదు. అర్థమైందా? సో అది ఎప్పుడు సాధ్యపడుతుంది? మరి ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలు అనేవి గోచారంలో డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ అవి అప్లికేబుల్ కావాలి. అంటే గోచారంలో ఈ యొక్క గ్రహాల యొక్క దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ వచ్చినప్పుడు ఈ యొక్క డీవియేషన్ అనేది సాధ్యపడుతుంది. అర్థమైందా? సో అలా రాకుంటే ఇది సాధ్యపడదు. చూద్దాం ఒకసారి మరి అది ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది అనేది. సో ఎప్పుడు ఇతనికి 2000 సంవత్సరంలో విచ్ఛిన్నమైంది అంటే 2000 సంవత్సరంలో ఒకసారి గోచారం గమనించినట్లయితే ఆ సందర్భంలో గురుడు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మనకు సాధారణంగా మిగతా గ్రహాలన్నీ 2 నెలలు 3 నెలలు ఉంటాయి, కానీ ఎక్కువ కాలం మనకు ట్రాన్సిట్ లో ఉండేటువంటి గ్రహాలు ఏంటిది? శని, తర్వాత గురుడు, రాహు, కేతు. మరి ఆ సందర్భంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క లగ్నానికి గురుడు పాపి. కాబట్టి అలాంటి గురుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వివాహ కాలంలో గురుడు అనేవాడు ఎక్కడ మనకు మేషంలో ఉన్నాడు. అయిందా? సో మరి ఇక్కడ ఈ మేషంలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడు? ఇక్కడ 1, 2, 3, 4, 5వ స్థానం చేత సప్తమ స్థానం చూశాడు. ఎప్పుడైనప్పుడు కూడా గోచారంలో గురువు అనేవాడు లగ్నాన్ని గాని సప్తమ స్థానాన్ని గాని సప్తమాధిపతిని గాని వీక్షించినప్పుడు వివాహం అనేది జరుగుతుంది. సో ఆ సందర్భంగా మనం గమనించినప్పుడు ఇక్కడ గురుడు అనేవాడు తృతీయ స్థానంలో ఉండి ఇక్కడ పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని వీక్షించినప్పుడు ఏమైంది? వివాహం జరిగినది. అంటే ఇక్కడ చూడండి, శుక్రుడు అనేవాడు సప్తమ స్థానంలో ఉండి వివాహాన్ని ఇచ్చేసిండు. గురుడు అనేవాడు గోచారంలోకి వచ్చేసి సప్తమ స్థానాన్ని వీక్షించి వివాహాన్ని ఇచ్చేసిండు. ఓకేనా. సో ఇది జరిగిపోయినాక ఏం చేసిండు? ఇక్కడ శుక్రుడు అనేవాడు ఏం చేసిండు? మళ్ళీ తన యొక్క సెకండ్ డైమెన్షన్ ఇచ్చాడు. ఏందా డైమెన్షన్? శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఆ కేతు ఎక్కడ ఉన్నాడు? మనకి ఇక్కడ రవి యొక్క ఇంట్లో ఉన్నాడు. రవి అనేవాడు ఎవరు? ఇక్కడ ఈ యొక్క లగ్నానికి పాపి అంటే విడగొట్టే
భావం కలవాడు. కాబట్టి ఏమైంది ఇక్కడ శుక్రుడు వివాహం చేసిండు. వివాహం చేయగానే ఏం చేసి ఇక్కడ కేతు యొక్క ఫలితాలు అనేవి అవి ప్రజెన్స్ లోకి రావడం అనేది జరిగినది. కాబట్టి వివాహం జరిగిన 2 నెలలు 3 నెలలకే సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ శుక్రాంతర దశ కంప్లీట్ కాగానే చంద్రుడి యొక్క దశ స్టార్ట్ కాగానే ఈ చంద్రుడు షష్టాధిపతి కాబట్టి సో అతను ఏం చేశాడు, భార్య చేత శత్రుత్వాన్ని ఇచ్చేసి ఈ యొక్క శుక్రుని యొక్క సహాయం చేత, ఎందుకు ఇక్కడ ఈ యొక్క చంద్రుడు కూడా శుక్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శుక్రుని యొక్క సహాయం చేత ఈ శుక్రుడు కేతు యొక్క నక్షత్రం ఉండడం వలన ఆ కేతు అనేవాడు రవి యొక్క ఆధీనంలో ఉండి ఏం చేశాడు, ఆ యొక్క భార్యతోటి విభేదాలు సృష్టించి తనని వివాహ బంధం నుంచి కంప్లీట్ గా తొలగించడం అనేది జరిగినది. కాబట్టి ఈ యొక్క వివాహ కాలంలో గురుడు అనేవాడు గోచారంలో మేషంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క పరిస్థితి అనేది సంభవించినది. అర్థమైందా? అంటే ఇక్కడ మనకు ఈ యొక్క లగ్న కుండలిలో గ్రహాలు ఉండడమే కాదు, గోచారంలో ఆ యొక్క విడిపోవడానికి కారణమైనటువంటి గ్రహాలకు గోచారంలో ఏం చేయాలి, బలం చేకూరాలి. కాబట్టి ఆ యొక్క గ్రహం యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ ప్రత్యంతర దశలో కానీ ఏమో ఉండాలి మనకి ఇక్కడ ఆ గ్రహాలు అనేవి రావాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి. రవి దశలో శుక్ర దశలో ఏమైంది, రవి సప్తమాధిపతి కాబట్టి వివాహం చేసిండు, శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి వివాహం చేసిండు. ఓకేనా, అయిపోయింది, ఆ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది, చంద్రదశ వచ్చింది. చంద్రదశ రాగానే ఏం చేసిండు, చంద్రుడు శత్రువు కాబట్టి సప్తమ స్థానంలో ఉండి భార్య చేత శత్రుత్వాన్ని పెంచేసిండు. ప్లస్ ఆటోమేటిక్ గా కేతు ఏం చేసిండు, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని అతను విడగొట్టడం అనేది జరిగినది. కాబట్టి వివాహం జరగడం అయిపోయింది, వివాహం విచ్ఛిన్నం కావడం అయిపోయింది. సో కాబట్టి వివాహం జరిగినటువంటి 2 లేదా 3 నెలలకే ఈ యొక్క బాండింగ్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఇది డిస్ప్యూట్ కావడం అనేది జరిగినది. సో ఈ విధంగా కలత్ర స్థానం గాని కలత్ర స్థానాధిపతి గాని లేదా కలత్ర స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిలో అవి పాపగ్రహాల చేత ఇంప్లిక్ట్ అయినప్పుడు లేదా అవి కంజక్ట్ అయినప్పుడు లేదా పాపగ్రహాల యొక్క స్థితి యుతి వీక్షణ అనేది కలత్ర కారకుడు కానీ కలత్ర స్థానాధిపతికి కానీ కలత్ర భావానికి కానీ ఉన్నప్పుడు ఆ యొక్క వివాహం అనేది విచ్ఛిన్నం అవుతుంది. సో ఈ యొక్క సందర్భంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక యాంగిల్లో రవి యొక్క కనెక్షనో లేకపోతే కేతు యొక్క కనెక్షనో జరుగుతుంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ రాహు యొక్క కనెక్షన్ ఉంటేనేమో కొంతవరకు విడిపోతారు, మళ్ళీ కలుస్తారు. కానీ కేతు యొక్క కనెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా విడిపోవడమే జరుగుతుంది, మళ్ళీ కలవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో మీరు గమనించినట్టు చూడండి, ఇక్కడ శుక్రుడికి కేతుతో సంబంధం ఏర్పడేది తప్ప రాహుతో ఎక్కడ సంబంధం ఏర్పడలేదు. కాబట్టి ఇక్కడ ఒకవేళ రాహుతోటి శుక్రుడికి సంబంధం ఏర్పడితే స్టార్ లార్డ్ పొజిషన్ లో ఈ విడిపోయినా కూడా తర్వాత కలిసే వాళ్ళేమో, కానీ ఇక్కడ ఆ యొక్క అవకాశం రాలేదు. ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు కేతు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, ఈ కేతు పోయి రవి యొక్క ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి విడిపోవడానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి బలం అనేది ఈ యొక్క రవి కేతు నక్షత్రాల వల్ల కేతు గ్రహాల వల్ల ఈ సప్తమ స్థానానికి చేకూరడం అనేది జరిగినది. సో ఫైనల్ గా ఏమైందంటే ఈ యొక్క వివాహం అనేటువంటి బాండింగ్ ఏదైతే ఉంటుందో మధ్యన డిస్ప్యూట్ కావడం అనేది జరిగినది. అంటే కలత్రం తోటి డిస్ప్యూట్ వచ్చేసింది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కలత్ర వియోగంగా చెప్పుకుంటామంటే భార్య యొక్క నష్టం కావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి జన్మ జాతకంలో ఇలాంటి గ్రహ కుండలి లేదా ఇలాంటి గ్రహాల స్థితి అనేది ఉన్నప్పుడు గోచారంలో ఆ గ్రహాలకు మిగతా గ్రహాల యొక్క సపోర్ట్ అనేది లభించినప్పుడు అవి ఇమ్మీడియట్ గా ఏం చేస్తుంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి అంశం మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి అంశం కూడా గ్రహాల యొక్క ఆధీనంలో జరుగుతుంటుంది. కాబట్టి ఆ యొక్క గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక్కసారి మనకి జాతకంలో డైరెక్ట్ అవ్వబడుతుంది, ఒక్కసారి డైరెక్ట్ అవ్వబడుతుంది, అది ఏమవుతుంది ఇండైరెక్ట్ గా కనిపిస్తుంటుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, చూడాలి. ఒకసారి డైరెక్ట్ మనకు అర్థం కాదు, సో అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఇండైరెక్ట్ లో దాన్ని చూసి సో దాన్ని మనం ఫైనల్ గా ప్రిడిక్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఇది ఈ యొక్క కలత్ర వియోగం అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఏ విధంగా జ్యోతిష శాస్త్రానికి మనం ఇక్కడ ఆస్ట్రాలజీకి అప్లికేబుల్ చేసి చెప్పుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంటుంది. సో మరి ఇక్కడ అంటే ఇది ఒక యాంగిల్. సో ఇదే అన్ని సందర్భాల్లో అప్లికేబుల్ అవుతుందని కాదు, ఓకేనా. కొన్ని సందర్భాల్లో కుటుంబ స్థానం నుంచి కూడా మనం చూడవచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యయ స్థానం నుంచి చూడవచ్చు, అర్థమైందా. సో కాబట్టి ఏదో యాంగిల్లో మాత్రం డీవియేషన్ జరుగుతుంది. సో ఇక్కడ నేనేం చేసిన అంటే దిస్ ప్రైమరీ
ప్రిడిక్టబుల్ ప్రిన్సిపల్. అంటే ఫస్ట్ మన సప్తమ స్థానం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కోసారి సప్తమ స్థానం నుంచి కాదు, ఒక్కోసారి కుటుంబ స్థానం నుంచి కూడా వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి దిస్ ప్రైమరీ రూల్. కాబట్టి ఈ ప్రైమరీ రూల్ బేస్గా చేసుకొని నేను ఈరోజు ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగినది. సో అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని అవగతం చేసుకొని, సో మీరు కూడా ఈ యొక్క సందర్భం ఎప్పుడైనా మీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు కానీ, సో దానికి మీరు ఒక రకమైనటువంటి డిస్ప్యూట్లోకి వెళ్లకుండా కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి విచారంలోకి వెళ్లకుండా, సో కారణాలు ఏందో తెలుసుకొని, ఏ గ్రహం అనేది దానివల్ల ఫలితం అనేది ఉన్నది, ఏ గ్రహం అనేది ఆ విధంగా వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసిందనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని, సో ఒక గ్రహాల యొక్క శాంతి ప్రక్రియ నిర్వర్తించినట్లయితే కొంతవరకు మనము దాని నుంచి ఉపశమనం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈరోజు మనకు కలత్ర వియోగం అనేటువంటి టాపిక్. సో నా యొక్క ఛానల్ని, నా యొక్క వేద గాయత్రి జ్యోతిష్య వేదిక ఛానల్ని అందరూ కూడా సహృదయంతో ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ యొక్క గ్రూప్స్లలో షేర్ చేయండి. సో ఇంకా మున్ముందు ఈ యొక్క వేదిక ద్వారా మంచి మంచి విషయాలు, జ్యోతిషమైన విషయాల్లో మీ ముందుకు తీసుకురావడానికి మీ యొక్క కోఆపరేషన్ అందిస్తారని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.